పాలస్తీనా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సభ్యురాలు కాదు. యుఎన్ఓలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. అసలు పాలస్తీనాకి సభ్యత్వం ఎందుకు లేదు? పాలస్తీనా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. 2012లో పాలస్తీనాకి నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. అంటే సభ్యత్వం కాదు, కేవలం నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే. 1948లో ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడిన తర్వాత 1949లో ఇజ్రాయెల్కి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం వచ్చింది. 1947లోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2 స్టేట్ సొల్యూషన్, ఇజ్రాయెల్ ఉండాలి, పాలస్తీనా కూడా ఉండాలి, ఇలా 2 స్టేట్ సొల్యూషన్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలస్తీనాకి ఫుల్ మెంబర్షిప్ అనేది, సభ్యత్వం అనేది ఐక్యరాజ్య సమితిలో రాలేదు. ఇప్పుడు రీసెంట్గా పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇచ్చే అంశం మీద మళ్ళా ఓటింగ్ జరిగింది. సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా దీనికి వీటో వేసింది. యూకే, స్విట్జర్లాండ్ ఈ రెండు కూడా అబ్స్టైన్ అయ్యాయి. సో పాలస్తీనాకి మెంబర్షిప్ రాలేదు. అసలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తెచ్చుకోవాలంటే క్రైటీరియా ఏంటి? మొదట అదొక నేషన్ అయి ఉండాలి, ఒక స్టేట్ అయి ఉండాలి. మనందరికి తెలుసు, స్టేట్ అంటే పాపులేషన్ ఉండాలి, జనాభా, టెరిటరీ భూభాగం ఉండాలి, సోవనిటీ సార్వభౌమ అధికారం ఉండాలి, గవర్నమెంట్ ప్రభుత్వం ఉండాలి. కానీ పాలస్తీనాకి ఈ క్రైటీరియా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇట్ షుడ్ బి పీస్ లవింగ్ కంట్రీ, శాంతి కాముక దేశం అయి ఉండాలి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భద్రతా మండలిలో 9 పాజిటివ్ ఓట్స్ ఉండాలి, 9 మంది సపోర్ట్ కావాలి. దానిలో శాశ్వత సభ్యులు 5గురిలో ఎవరు వీటో వేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాలస్తీనాకి 12 మంది సపోర్ట్ ఉన్నా సరే అమెరికా వీటో చేసేస్తుంది కదా. ఇది మేజర్ మైనస్ అన్నమాట. రెండోది, ఒక్కసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 9 మంది ఒప్పుకున్న తర్వాత ఇట్ విల్ గో టు జనరల్ అసెంబ్లీ, సాధారణ సభకి వెళ్తుంది. దానిలో 2/3 మెంబర్స్ ఒప్పుకోవాలి. సో అసలు సాధారణ సభకు వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదనమాట పాలస్తీనా అంశంలో. ఏబుల్ అండ్ విల్లింగ్ టు ప్రమోట్ ద ఆబ్లిగేషన్స్ అండర్ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాల కింద రకరకాల ఆబ్లిగేషన్స్ ప్రమోట్ చేసే విధంగా, ఆబ్లిగేషన్స్ తను పర్పస్ఫుల్గా ప్రమోట్ చేసే విధంగా ఆ దేశం సన్నద్ధమై ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తెచ్చుకోవాలంటే ఉన్న క్రైటీరియా. ఇక్కడ పాలస్తీనాకి ఒక ప్రాపర్ భూభాగం లేదనమాట. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దస్, ఈ కారణం అని చెప్పొచ్చు. కాకపోతే అమెరికా ఎప్పుడు దీనికి విరుద్ధమే. పాలస్తీనాకి స్టేట్హుడ్ ఇవ్వటం అమెరికాకి ఇష్టం లేదు. రీజన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ క్లోజ్. ఈ మధ్య రీసెంట్గా ఇండియా డీహైఫినేటెడ్ పాలసీ అని, అంటే ఇజ్రాయెల్తో డీల్ చేసేటప్పుడు, పాలస్తీనాతో డీల్ చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవని లింక్గా పెట్టుకుని డీల్ చేయదన్నమాట ఇండియా. దాన్నే డీహైఫినేటెడ్ పాలసీ అంటాం. రెండోది, ఎమికబుల్గా, పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవాలి. బేసికల్గా ఎప్పటి నుంచి ఇండియా ఒక మాట చెప్తుంది, 2 స్టేట్ సొల్యూషన్. 2 స్టేట్ సొల్యూషనే ఇండియా ఒక మార్గం అనమాట.